అటు ఇజ్రాయెల్ పై ముప్పేట దాడులు చేస్తోంది ఇరాన్ మిసైల్స్ హెజ్బుల్లా హుతీల రాకెట్ దాడులతో విజృంభిస్తోంది. 3 దాడుల్ని ఏకకాలంలో ఎదుర్కొంటోంది ఇజ్రాయెల్. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ పై దాడులు చేసింది హెజ్బుల్లా. ఇజ్రాయెల్ కౌంటర్ స్ట్రైక్స్ లెబనాన్ రాజధాని బీరూట్ లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. లెబనాన్ లో 31 మంది ఇప్పటి వరకు మృతి చెందినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇంకా 150 మందికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. హెజ్బుల్లా కీలక నేత మరణించినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బుల్లా పార్లమెంటరీ పార్టీ నేతను మట్టుబెట్టామని చెప్తోంది ఇజ్రాయెల్. లెబనాన్ లోని హెజ్బుల్లా స్థావరాలపై మెరుపు దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ తరపున పోరాడుతోంది హెజ్బుల్లా. తమ ప్రజలపై ఆ సంస్థ చేస్తున్న దాడుల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది ఇజ్రాయెల్. హిజ్బుల్లా అనేది లెబనాన్ లోని బలమైన ఒక మిలిటెంట్ గ్రూప్. అది అక్కడి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న టైంలో ఇరాన్ కి ఫుల్ సపోర్ట్ గా ఇజ్రాయెల్ పై గురిపెట్టి దాడులు చేస్తోంది. చాలా దేశాలు హిజ్బుల్లాని టెర్రరిస్ట్ గ్రూప్ గానే చూస్తాయి. ఎన్నో ఏళ్లుగా హిజ్బుల్లాని పెంచి పోషిస్తూ ఆర్థికంగా ఆయుధపరంగా అండగా నిలుస్తున్న ఇరాన్ కి ఇప్పుడు యుద్ధ సమయంలో ఆ గ్రూప్ సపోర్ట్ గా నిలబడుతోంది.